హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే రోజుదండి, నిన్నటిది అక్షయ తృతీయ కదా ఈరోజు. సో పూజ కోసం పువ్వులు తెంపేస్తున్నాను. అలాగే ఈరోజు వచ్చేసి ఒక గుడ్ న్యూస్ అండి. ఈరోజు మన ఛానల్ వచ్చేసి 20K క్రాస్ అయింది. సో చాలా హ్యాపీగా ఉంది. ఈవినింగ్ వచ్చేసి 20K సెలబ్రేషన్ కూడా సింపుల్గా చేస్తాను ఈ వీడియోలోనే. తప్పకుండా మిస్ కాకుండా చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ ఈసారి వచ్చేసి నేను ఒకటి అనుకున్నాను, అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ గోల్డ్ అనేది కొంటూ ఉంటారు కదా, బట్ నేనైతే అస్సలు ఏం కొనను. కాకపోతే ఈసారి తీసుకుందాం అనేసి అనుకున్నాను, ఒక చిన్నది ఏదైనా. బట్ ఈ లాక్డౌన్ వల్ల వీలు కాలేదు. ఎప్పుడైనా నేను ఏది అనుకున్నా ఇలాగే జరుగుతూ ఉంటుంది. సో ఈసారి కూడా అలాగే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ అన్నా ట్రై చేస్తాను కంపల్సరీ కొనడానికి. అండ్ ఈరోజు వచ్చేసి నేను కొద్దిగా ప్రసాదం చేస్తున్నాను, బెల్లం అన్నం తయారు చేస్తున్నాను. సో అమ్మవారికి ఇది చాలా ఇష్టం కదా, లక్ష్మీదేవి కోసం చేస్తున్నాను. దానికోసం కొద్దిగా రైస్ పెట్టేసి కొద్దిగా ఉడికిన తర్వాత బెల్లం వేసేస్తున్నాను. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూసేస్తూ ఉంటారు, ఓకేనా? అండ్ ఈరోజు 20K క్రాస్ అవ్వడం అయితే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరికండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లనే మన ఛానల్ అనేది ఇక్కడి వరకు వచ్చేసింది. ఈ 20K రావడం అయితే 1 ఇయర్ పట్టిందన్నమాట మన ఛానల్ రీచ్ అవ్వడానికి. 1 ఇయర్ దాటిపోయింది. మొత్తానికైతే ఐఎమ్ సో హ్యాపీ అండి. మీ ఆదర అభిమానాలు ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ ఈ లాక్డౌన్ లేకపోతే ఖచ్చితంగా ఈసారి మళ్ళీ గివ్ అవే పెడదును. అప్పుడు 10K అప్పుడు పెట్టాను కదా, అలాగే ఈ 20K ఇలా 30K ఇలా అయినప్పుడల్లా పెడదామనేసి నేను ముందే ఫిక్స్ అయ్యాను. బట్ ఈసారి మాత్రం ఈ లాక్డౌన్ వల్ల అవ్వలేకపోతుందండి, సారీ ఫ్రెండ్స్. నెక్స్ట్ 30Kకి కంపల్సరీ మంచి గివ్ అవేతో వచ్చేస్తాను నేను మీ ముందుకి. ఇప్పుడు పెట్టినా కూడా మళ్ళీ ఈ గిఫ్ట్స్ అనేవి మీకు అందజేయడం చాలా కష్టం అవుతుంది కదా, సో అందుకోసమే ఈసారి ఏం ప్లాన్ చేయలేదు. చూసారు కదా, పరమాన్నం రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా చెట్టుకి ఇవి ములక్కాయలు కాసాయండి. ఈరోజైతే ములక్కాయ సాంబార్ చేస్తున్నారు, మా హస్బెండే చేస్తున్నారు. ఇవైతే మొత్తం పీచు ఉంటుంది కదా, సో అది తీసేస్తున్నాము పొట్టు.
ఫ్రెండ్స్, నేను వేరే పనులు చేసుకుంటూ చేసేసారు. చాలా బాగుంది సాంబార్ ఈరోజు వచ్చేసి అయితే. అండ్ ఇలా కలిసి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఓకే అండి, టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పూజ చేసేసాము. ఈరోజు అక్షయ తృతీయ కదా, సో హర్షిత్ నేను కలిసి ఇద్దరం చేసాము పూజ వచ్చేసి ఈరోజు. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మన 20K సబ్స్ కోసం ఈరోజు కేక్ చేశాను. చాలా బాగా వచ్చింది, బట్ ఇక్కడ కొద్దిగా క్రాక్ వచ్చేసింది నేను ఫాస్ట్గా చేసేసరికి. అండ్ ఈ కేక్ ప్రిపరేషన్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందులో యాడ్ చేస్తే కొద్దిగా లెంతీగా అవుతుంది అనేసి నేను ఇక్కడ నుండి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చింది కదా కేక్. మరి ఈ కేక్ ఎలా తయారు చేయాలో చూడాలంటే కంపల్సరీ నెక్స్ట్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. అండ్ చాలా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, నేను కొద్దిగా డెకరేషన్ కోసం ఏ విధంగా చేసేసానో చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. దానికోసం వచ్చేసి చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, చాక్లెట్స్ని మెల్ట్ చేసేసాను నేను. సో వాటితోటి కొద్దిగా ఏదో సింపుల్గా డెకరేట్ చేసేసాను. అండ్ ఈ విధంగా మనం ఇంట్లోనే ఇన్ని ప్రయోగాలు చేసేస్తున్నాం కదా, ఇంకా ముందు ముందు అయితే బేకరీస్లో కొనడం అయితే నాకు తెలిసి ఆపేస్తారేమో అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తున్నారండి ఈ మధ్యలో నిజంగా చూస్తూ ఉంటుంటే. సో వాళ్ళ టాలెంట్ మొత్తం ఈ కేక్స్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా భలే ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా లేడీస్కి. ఇంత బాగా ఇంట్లోనే చేస్తూ ఉంటే ఇంకా బేకరీస్లో ఎందుకు కొంటాం చెప్పండి. ఇంట్లోనే ఇలా హైజీనిక్గా నీట్గా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది కదా. ఏమంటారు ఫ్రెండ్స్, నేను చెప్పింది కరెక్టేనా? అండ్ ఏదో నాకు తోచిన విధంగా ఇలా డెకరేట్ చేశాను. ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. బాగా సూపర్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. తప్పకుండా షేర్ చేయండి ఎలా ఉంది అనేసి. అండ్ ఈ కేక్ ప్రిపరేషన్ కోసం అయితే నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడాల్సిందే ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ దీని మీద వచ్చేసి నేను 20K సబ్స్ అనేసి రాసేస్తున్నాను. ఇది వచ్చేసి పిల్లలది జామ్ ఉంటుంది కదా, సో దాంతో రాసేసాను. చాలా బాగా వచ్చేసింది. అండ్ 20K వచ్చేసి కొద్దిగా మనకి డామినేట్ చేస్తలేదు కదా. అండ్ దీనికోసం నేను వచ్చేసి ఇంకా బాగా కనిపించాలనేసి ఓరియో బిస్కెట్స్, ఇది క్రీమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో వాటితోటి నేను ఇలా బాల్స్ చేస్తున్నాను. వాటి మీద ఈ 20K రాయడం కోసం అన్నమాట. సో ఇలా చిన్న చిన్న బాల్స్ అన్నీ చేసేసుకొని వాటిపై అంటిస్తే సూపర్గా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు చూసేయండి ఫ్రెండ్స్, ఇలా అన్ని బాల్స్ చేసేసుకొని ఈ 20K మీద ఫిల్ చేసేస్తున్నాను ఈ బాల్స్ తోటి. ఇంకేంటి, పిల్లలు చాలా ఇష్టమైనవన్నీ వీటి మీద ఉన్నాయి కదా కేక్ పైన. ఈ ఓరియో బిస్కెట్ క్రీమ్ ఇష్టమైంది పిల్లలకి, అలాగే జామ్ ఇష్టమైంది, చాక్లెట్ ఇష్టమైంది, కేక్ ఇంకా ఇష్టమైంది. సో ఎంత హ్యాపీగా తినేస్తారు కదా ఫ్రెండ్స్.
సో ఇలా కొన్ని ఐడియాస్తో చేస్తామంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. వావ్, ఎలా ఉంది ఫ్రెండ్స్ 20K సబ్స్? చాలా బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు. సో తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందనేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి కటింగ్ టైం అన్నమాట. వీళ్ళందరూ వచ్చేసి నా క్యూట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఈ సమ్మర్లో, ఈ లాక్డౌన్ టైంలో వీళ్ళతో అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇటు వీడియోలు తీసుకుంటూ వీళ్ళతో టైంపాస్ చేస్తూ చాలా బాగా ఆడుకుంటున్నాం అన్నమాట. టిక్ టాక్ చేసుకుంటూ మళ్ళీ. సో వీళ్ళతోనే ఎక్కువ టిక్ టాక్స్ ఉంటాయి. మీరు చూసినట్లయితే కంపల్సరీ నా టిక్ టాక్ ఐడి ఇస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే అన్నమాట. సో వీళ్ళందరూ మీకు హాయ్ చెప్పేస్తున్నారు. సో వీళ్ళతోనే నేను ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాను 20K సబ్స్ అనేది. ఫైనల్లీ మన ఛానల్ వచ్చేసి 20K చేరుకుంది. సో దీనికి కారణం మీ అందరి సపోర్టే అండి. సో అందరికి, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విధంగానే మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా 20K 30K 100K వరకు చేరుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం. వీళ్ళందరూ వచ్చేసి మా ఫ్రెండ్స్ అన్నమాట. సో నేను రోజు వీళ్ళందరితో చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ లాక్డౌన్ వచ్చేసి. సో వీళ్ళందరితో నేను సెలబ్రేట్ చేస్తున్నాను మన 20K సబ్స్ ది, ఓకేనా? చూసేయండి. చూసారు కదా నేను తయారు చేసిన కేక్ ఎలా వచ్చింది ఫ్రెండ్స్? చాలా బాగుంది కదా. సో ఫస్ట్ అయితే మీ అందరికి కేక్, ఫస్ట్ ఇది మీ అందరి కోసం, ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, పిల్లలు వచ్చేసి హ్యాపీ బర్త్డే సుంతా అంటే అనేసి సాంగ్ పాడేశారు. అంటే నేను వాళ్ళకి బర్త్డే అనేసి చెప్పుకుంటూ వచ్చాను మార్నింగ్ నుండి. అండ్ వాళ్ళకి ఛానల్ గురించి అంతగా తెలియదు కదా, సో ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ ఈరోజైతే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నట్టు కూడా ఉంది. ఈ పిల్లలతో చేసుకోవడం అయితే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. కేక్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, పిల్లలు చూడండి తినేసిన తర్వాత చెప్పేస్తారు వాళ్ళే. అండ్ మేము చెప్పడం కంటే మీరు కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. 100% నచ్చుతుంది. నాకు తెలిసి అయితే బేకరీలో కొనడం అయితే ఖచ్చితంగా ఆపేస్తారండి ఈ లాక్డౌన్ తర్వాతనైతే. అందరు ఇంట్లోనే హ్యాపీగా ఈజీగా ఇలా తయారు చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతిదీ. చాలా బాగుంది, సూపర్, వెరీ నైస్. మళ్ళీ और एक बार వెరీ నైస్, సూపర్ సూపర్. చూసారు కదా, పిల్లలైతే సూపర్ గా ఉందనేసి అంటున్నారు. మనకి ఇంతకంటే ఇంకే అవసరం లేదు కదా. ఈ లాక్డౌన్ టైంలో ఒక్కొక్కరు ఒక్కో ఎక్స్పెరిమెంట్ చేసి ఇలా డెకరేషన్స్ చేసి పిల్లలు పెడితే ఇంకా బేకరీలో కొనడం అయితే అందరు మానేస్తారు నాకు తెలిసి అయితే. సో నేనైతే ఫుల్ హ్యాపీ అండి. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి సెల్ఫీ టైం అన్నమాట. సో పిల్లలతో సెల్ఫీస్ దిగేశాను. అండ్ ఇదే అండి ఈరోజు వీడియో. ఎలా ఉందనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ కామెంట్ని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. స్టే హోమ్, స్టే సేఫ్, బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.